Subscribe Anil Techie channel. For latest updates, click on the bell icon. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టీఎస్ లాసెట్ అండ్ పీజీ లాసెట్ మనకు టీఎస్ లాసెట్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనేది వీడియోలో చూద్దాం. ఓకే, ఎవరైతే వెరిఫికేషన్ చేసుకున్నారో వాళ్ళు వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళు మీరు వెబ్ ఆప్షన్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ టీఎస్ లాసెట్ టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ చేయగానే మీకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, దాన్ని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ 2018 అడ్మిషన్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇది మెయిన్ వెబ్సైట్ వస్తుంది మనకి. ఓకే, ఈ వెబ్సైట్లో మనకి ఇంపార్టెంట్ అప్డేట్ కూడా వచ్చింది. దెర్ ఈజ్ వన్ న్యూ కాలేజ్ యాడెడ్ టు ద లిస్ట్ ఎగ్జిస్టింగ్ కాలేజ్. ఓకే, క్యాండిడేట్స్ అండ్ రీఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్. ఓకే, ఎవరైతే వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ ప్లేసెస్ చేసుకున్నారో 23వ తారీఖు నిన్న మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ ప్లేస్కి చేసుకోవచ్చు. ఒక కాలేజ్ కొత్తగా యాడ్ అయిందని చెప్తున్నాడు. ఓకే, ఆ కాలేజ్ కూడా మీరు ఆప్షన్స్ యాడ్ చేసుకుంటే మీకు బెటర్ ఛాన్సెస్ ఉంటాయి కాలేజెస్ రావడానికి. ఓకే, ఇక్కడ వెబ్ ఆప్షన్స్ రావడానికి మీకు ఫస్ట్ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ లాగిన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. వెబ్ ఆప్షన్స్ లాగిన్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పేజ్ ఓపెన్ అవుతుంది, టీఎస్ లాసెట్ 2018. ఓకే, ఇక్కడ మీకు టీఎస్ లాసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, ఇయర్, మంత్, డేట్ ఎంటర్ చేయాలి, అలా మీకు టీఎస్ లాసెట్ ర్యాంక్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత లాగిన్ అని ప్రెస్ చేయగానే మీకు నెక్స్ట్ స్క్రీన్కి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ స్క్రీన్ ఇలా ఉంటుంది, మీకు అడిషనల్ సెక్యూరిటీ అని ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మీకు రిజిస్టర్డ్ మొబైల్ లేదా రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఆ నో మొబైల్కి మీకు వెరిఫికేషన్ పిన్ వస్తుంది అనమాట. ఆ పిన్ మీరు ఎంటర్ చేస్తేనే మీకు వెబ్ ఆప్షన్స్ సెండ్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మీకు ఆన్లైన్ అప్లికేషన్లో మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ మీ దగ్గర ఉన్నట్లయితే ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని మీరు బబుల్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయొచ్చు. లేదా మీకు ఈమెయిల్ ఐడి అది కూడా మీకు దగ్గర ఉన్నట్టయితే క్లిక్ చేయొచ్చు. లేదా ఆ మొబైల్ ఏదో కొత్త నెంబర్ అనుకుంటే న్యూ మొబైల్ నెంబర్ అని చెప్పి ఇక్కడ మొబైల్ నెంబర్ ఇస్తే మీకు సెండ్ పిన్ అని నొక్కాల్సి ఉంటుంది. ఓకే, మీ ఆ నెంబర్కి ఫోన్ నెంబర్ అయితే ఫోన్ నెంబర్కి మీ పిన్ వస్తుంది, ఈమెయిల్ అని పెడితే ఈమెయిల్కి వస్తుంది, నీ మొబైల్ నెంబర్ ఎక్కితే నీ మొబైల్ వస్తుంది. అప్పుడు ఆ పిన్ వస్తుంది, మీ మొబైల్కే చెక్ చేసుకోవచ్చు. లేదా మీ మెయిల్కే చెక్ చేసి ఆ మొబైల్ వెరిఫికేషన్ కోసం మీకు ఆ పిన్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, 5 డిజిట్స్ పిన్ ఉంటుంది, ఇది 5 డిజిట్స్ ఉంటాయి ఆ పిన్లో. అది నొక్కిన తర్వాత ఇక్కడ 5 డిజిట్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై అని ఉంది కదా, వెరిఫై మీద క్లిక్ చేస్తే మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అవుతుంది. అలాగే కంప్లీట్ చేయడం వల్ల అది వెరిఫికేషన్ మీ అప్లికేషన్ మీ డేటా అని తెలుసుకోవడం కోసం ఇది వెరిఫికేషన్. ఒకవేళ మీకు పిన్ పోయినా కానీ ఫర్గౌట్ అయినా కానీ ఇక్కడ మీకు క్లిక్ టు రీసెండ్ అని ఉంది చూడు, రీసెండ్ అనే బటన్ ఉంది. ఓకే, రీసెండ్ మీరు క్లిక్ చేసి మళ్ళీ మీకు వెరిఫికేషన్ కోడ్ రాకపోతే ఎక్స్టెండ్ చేస్తే మళ్ళీ మీకు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఓకే, మీరు మొబైల్ కానీ మెయిల్కి కానీ కొత్త మొబైల్ నెంబర్కి కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ వెరిఫికేషన్ పిన్ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అని ప్రెస్ చేయాలి. వెరిఫై చేయగానే మీకు వెరిఫై అయ్యి మీ డీటెయిల్స్ చూపిస్తుంది అనమాట. ఓకే, ఇలా మీకు మై ప్రొఫైల్ అని వస్తుంది. ఇక్కడ మీ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కేటగిరీ, మైనారిటీ, లోకాలిటీ, స్పెషల్, ఫోటో, ఇవన్నీ మీ డీటెయిల్స్ ఎగ్జాక్ట్గా ఉన్నాయో లేదో మీరు చెక్ చేసుకోవాలి. చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఐ డిసైడెడ్ టు ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడింగ్ అప్లికేషన్ అని ఉంది కదా, ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ మీకు చెక్ బాక్స్ ఉంది, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. చెక్ బాక్స్ మీద క్లిక్ చేస్తే లెఫ్ట్ క్లిక్ చేస్తే క్లిక్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ కంటిన్యూ అనేది ఇక్కడ రైట్ సైడ్, ఆ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేయగానే మీకు ఇలా వెబ్ ఆప్షన్స్ ప్రెస్ చేసుకోవడానికి ఇలా మీకు స్క్రీన్ వస్తుంది. ఓకే, ఇది స్క్రీన్. మీకు ఇక్కడ యాడ్ ఆప్షన్స్ అని గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, యాడ్ ఆప్షన్స్, అది క్లిక్ చేయాలి. ఓకే, యాడ్ ఆప్షన్స్ క్లిక్ చేయగానే మీకు అక్కడ నెక్స్ట్ ప్రాసెస్లో ఇలా మీకు కాలేజెస్ లిస్ట్ చూపిస్తుంది. ఓకే, ఆదర్శ లా కాలేజ్, అనంత కాలేజ్, ఇలా మీకు క్లిక్ చేసుకుని ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా, బబుల్స్ ఉన్నాయి కదా. ఓకే, ఆ బబుల్స్ మీరు క్లిక్ చేసుకోవాలి, ఏ కాలేజ్ పెట్టుకోవాలనుకున్నారో ఆ కాలేజ్ మీరు క్లిక్ చేయాలి. ఓకే, ఆ కాలేజీలన్నీ క్లిక్ చేసుకుని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు కింద కాలేజ్ కావాలంటే ఈ స్క్రోల్ బటన్తో స్క్రోల్ చేసుకోవాలి. ఓకే, అవన్నీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ టు ప్రయారిటీ అని బటన్ మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది. యాడ్ టు ప్రయారిటీ, యాడ్ టు అని ప్రయారిటీ మీద బటన్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇన్ కేస్ బటన్స్ అప్, బటన్ డౌన్, మూవ్, రిమూవ్ ఈ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, మీకు ఇదే ఆప్షన్స్లో ఇక్కడ అప్, డౌన్, రిమూవ్ సెలెక్టెడ్ కాలేజ్
ఇలా మీకు ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఈ కాలేజ్ ఏ కాలేజ్ ఆర్డర్ మీకు ఫస్ట్ ఉండాలి. ఫస్ట్ ఏ కాలేజ్ ఇస్తే మీ కాలేజ్ నుంచి మీకు ఆర్డర్ ద్వారా మీకు సీట్ అలాట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, మీ ర్యాంక్కి ఫస్ట్ ఏ కాలేజ్ పెడితే ఆ కాలేజ్ చూస్తారు. నెక్స్ట్ సెకండ్ కాలేజ్కి వస్తారు, థర్డ్ కాలేజ్, ఫోర్త్ కాలేజ్, అలాగే మీ ర్యాంక్ ఏ కాలేజ్ వస్తుందో సీట్ ఎగ్జాక్ట్గా చూసుకుంటే అప్పుడు మీకు ఇంపార్టెంట్ కాలేజ్, మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నా ఆ కాలేజ్ మాత్రం ఫస్ట్ ప్లేస్లో వచ్చేటట్టుగా మీరు అప్ డౌన్ యారోస్ ఉన్నాయి కదా, ఆ యారోస్ ద్వారా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే, సెర్చ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సేవ్. ఓకే, యాడ్ ఆప్షన్స్ క్లిక్ చేస్తాం. ఇక్కడ యాడ్ ఆప్షన్స్ క్లిక్ చేసింది అప్ డౌన్ రిమూవ్ సెలెక్టెడ్. ఓకే, అడ్జస్ట్మెంట్స్ చేసుకోండి. ఓకే, ప్రయారిటీ కాలేజెస్ ముందు పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ మీకు సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా, సేవ్ అండ్ కంటిన్యూ మీద నొక్కగానే మీకు ఇక్కడ కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. డూ యూ వాంట్ టు సేవ్ అని అడుగుతుంది. కన్ఫర్మ్ ఆర్ క్లోజ్. ఓకే, కన్ఫర్మ్ మీకు అన్ని కాలేజ్లో పెట్టేశారు అనుకుంటే కన్ఫర్మ్ అని పెట్టుకోండి. ఓకే, మీరు ఎక్కువ కాలేజెస్ పెట్టినట్లయితే మీకు ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, సో మీ అన్ని కాలేజీలో మీకు దగ్గరలో ఉన్న కాలేజ్లోనే పెట్టుకోవడం మంచిది. ఓకే, ఫైనల్ సబ్మిషన్ బటన్ వస్తుంది. ఓకే, మీకు డీటెయిల్స్ మీరు ఆప్షన్స్ పెట్టినవన్నీ చూపిస్తుంది. ఇక్కడ ఏవేవి ఆప్షన్స్ పెట్టారో అవి మీరు చెక్ చేసుకుని కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఇక్కడ కింద ఫైనల్ సబ్మిట్ బటన్ ఉంది కదా, ఆ ఫైనల్ సబ్మిట్ బటన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి మీరు ప్రింట్అవుట్ ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారో ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోవచ్చు. ఓకే, ఈ అబ్జెక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత అందరివి మీకు అలాట్మెంట్స్ మెసేజ్ మీకు మొబైల్కి మెసేజ్ వస్తుంది. తర్వాత మీరు అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ పెట్టుకున్న వాళ్ళు మీకు ఒక కాలేజీ కొత్త కాలేజ్ యాడ్ అయింది అంటున్నారు, ఆ కాలేజ్ కూడా యాడ్ చేసుకోండి. మీరు అబ్జెక్షన్స్ మీరు రీఓపెన్ చేసుకుని. ఓకే, మీరు 27th వరకు మీ డేట్ అయితే ఏదైతే ఇచ్చాడో ఆ డేట్ వరకు మీరు 27/10/2018 27/8 వరకు మీకు ఆప్షన్స్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ డేట్స్లో మీరు చేంజ్ చేసుకోండి. ఓకే, ఇదే వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టు అనుకున్నా. మీకు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.